పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, పాయల్ శంకర్ గారు ఇస్తాను మీకు ఇస్తాను. పాయల్ శంకర్ గారు మాట్లాడండి. ఓకే అధ్యక్ష, ధన్యవాదాలు. 2024 బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభకు కొత్తగా వచ్చినటువంటి సభ్యుణ్ణి, ఏవైనా తప్పులు జరిగితే పెద్దలు దాన్ని సవరించాల్సిందిగా ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో ముందుగా ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ శ్రీ కాళోజీ గారి మాటలను పరిచయం చేస్తూ గవర్నర్ గారి ప్రసంగం మొదలుపెట్టినటువంటి తీరు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన, అచ్చి వచ్చే రోజులంతమైనాయి. అది 2 నెలల క్రితమే ఆ ప్రక్రియ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా వచ్చింది. అధ్యక్ష, నిజంగా ప్రభుత్వం కాళోజీ మాటలను నమ్మి పరిపాలన అహంకారం లేకుండా న్యాయంగా పరిపాలిస్తుందని, ప్రతిపక్షాల సలహాలను సూచనలను తీసుకుంటుందని, మంచి పరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అంటేనే కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, పరిపాలన చేసే తీరుని, రాష్ట్ర అభివృద్ధి కొలమానం అన్నీ కలిపి రేపు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సూచించేదే గవర్నర్ గారి ప్రసంగం. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి మీద, వాగ్దానాలు అమలుపరిచే విధానం పైన గవర్నర్ ప్రసంగం ఉంటుందని మేమంతా భావించాం అధ్యక్ష. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేవలం కొన్ని మట్టుకే ప్రస్తావిస్తూ మిగతా హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా 6 గ్యారంటీలు తప్ప ఈ రాష్ట్రంలో ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమనే విధంగా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగింది. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలే అయింది. మేము తొందరపడి ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పార్టీలు లేదా పార్టీల నాయకులు ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు అమలు చేస్తారన్న ఒక ఆశతోనే, మా జీవితాలు బాగుపడతాయన్న ఒక ఆలోచనతోనే పార్టీలకు ఓట్లేసి పార్టీని ప్రభుత్వంగా మార్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పార్టీలకు ఇస్తారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో 3వ పేజీ 5వ పారాగ్రాఫ్లో ఒక గొప్ప విషయం మాట్లాడించారు అధ్యక్ష. చాలా సంతోషం. అదేమంటే, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ నా ప్రభుత్వం తరపున నా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని, ప్రత్యేకించి అప్పటి యూపీఏ ప్రభుత్వ గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి నా ప్రభుత్వం రుణపడి ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. సహాయం చేసిన వాళ్ళ గురించి తప్పకుండా గుర్తు చేసుకోవాలి. కానీ అధ్యక్ష, అంతమంది బలిదానాల తర్వాతనైనా వాళ్ళ మనసు కరిగి రాష్ట్రం ఇచ్చినందుకు సంతోషం అధ్యక్ష. తెలంగాణ ఏర్పాటులో
కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని అన్నప్పుడు, ప్రభుత్వం తరపున కృతజ్ఞత చెప్పదలిచినప్పుడు ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పాత్ర గురించి కానీ, తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వ కుంచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం కాదా అధ్యక్ష? ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, రాజకీయ పార్టీల హామీల విషయంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, నేనేదో వేరే ఇతర పార్టీలను విమర్శించాలన్న కేవలం ఆలోచనతోనే ఈ మాటలు మాట్లాడతలేను. అధ్యక్ష, ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, ఈరోజు కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తలేదని మాట్లాడినటువంటి మాటలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, దానికి ఉదాహరణ గత ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక హామీలుగానే మిగిలి ఉన్నాయి. అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అధికారంలోకి రాలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరించినటువంటి అహంభావిత వ్యవహారం, దీనంతటినీ గమనించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు అధ్యక్ష. కానీ అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత అధికారం ఇవ్వకన్నా ముందు మాట్లాడినటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎక్కడా కూడా పొంతన లేకుండా పోతా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, అన్నిటికైనా ముఖ్య విషయం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు మంచి వైద్యం అందించాలని 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచితంగా అన్ని ఆసుపత్రుల్లో అందిస్తామని గొప్పగా చెప్పింది అధ్యక్ష. కానీ ఇప్పటికీ రోగులు ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని చికిత్సలు సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలు చేస్తలేవని, ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ ఎల్ఓసీల కొరకని, మరి అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కొరకని ఈరోజు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వేల దరఖాస్తులు ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్లో ఉన్నదనంటే, నిజంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో సరి అయిన రీతిలో అమలైతే ఈరోజు దాదాపు 60-70 వేల దరఖాస్తులు ఆరోగ్యశ్రీ దరఖాస్తులు అది ఎల్ఓసి కావచ్చు, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కావచ్చు, ఎందుకు పెండింగ్లో ఉన్నాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో పేద ప్రజల ఆరోగ్యం కాపాడడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 2014లో మంజూరు చేసిండ్రు. ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకంలో 150 కోట్ల రూపాయలతో మంజూరైనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2017లో ప్రారంభం కావాలా. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు సరియైన రీతిలో విడుదల చేయని కారణంగా 2022లో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసిండ్రు. నేను ఆ రోజు హరీష్ రావు గారిని పత్రికాముఖంగా మేము అడిగినాం, డాక్టర్లు లేనటువంటి దవాఖానాని ప్రారంభోత్సవం చేసి మీరు మా ఆదిలాబాదును ఏం చేయదలుచుకున్నారు అని మేము హరీష్ రావు గారిని పత్రికాముఖంగా అడగదలిస్తే, ఆ రోజు మా ఇంటి ముందర పోలీసుల జీబులు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి 90% డాక్టర్లు లేనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసి వచ్చిండ్రు. ఇప్పటి వరకు కూడా 90% మంది డాక్టర్లు లేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆదిలాబాదు రోగులకు ఒక శాపంగా మారింది. ఏ చిన్న నొప్పి వచ్చినా, ఏ చిన్న రోగం వచ్చినా ప్రతిదానికి మేమంతా కూడా హైదరాబాద్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాల మీద గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చిన్న కాగితం రాసినాం అధ్యక్ష. మేము
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఆసుపత్రి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత, ఈ ప్రభుత్వం డాక్టర్లను నియమిస్తలేదు, మీరేమైనా చర్యలు తీసుకోండి అని మేము గౌరవ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తే కేంద్ర క్యాబినెట్లో ఈ ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి చర్చ జరిగింది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఒక జిల్లాకి ఇచ్చినటువంటి ఆసుపత్రి సమస్య మీద కూడా ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్లో జరిగేటటువంటి చర్చలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందనంటే ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వ తీరు కాకుండా అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. చాలా సంతోషం అధ్యక్ష. ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. 2014 నుండి 2023 వరకు ఈ దేశంలో కొన్ని వందల ఎయిర్పోర్ట్లు నిర్మాణమైనవి. అదే రీతిన తెలంగాణకు కూడా ఎయిర్పోర్టులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా గత ప్రభుత్వం సహకరించలేదు అధ్యక్ష. దానికి ఉదాహరణ ఆదిలాబాదులో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను నిర్మిస్తామని, తద్వారా దానిలోనే సివిల్ ఏవియేషన్కు అనుమతులు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వండి అని 2014లో కేంద్రం తెలంగాణకు 4 ఉత్తరాలు రాస్తే ప్రతిపాదనలు సర్వే పూర్తి చేసి భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వంకు ₹1 భారం లేకుండా ఆ భూసేకరణకు కావలసినటువంటి డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా కొంత చర్చ జరగాల. 2014లో ఎన్ఓసి కొరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక లెటర్ వెళ్తే 2023 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉత్తరం పెండింగ్లో ఉండేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత గొప్పగా గతంలో పాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రం పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని పరిపాలించినరో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. మేము అనుకున్నాం గత ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించింది, మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాని వెనకబడినటువంటి జిల్లాల గురించి పట్టించుకోలేదు. కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాల మీద స్పష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఈ విషయాలన్నీ కూడా చేరుస్తారని అనుకున్నాం, కానీ చేర్చలేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం, వారి ప్రసంగంలోనైనా సరే ఈ విషయాల మీద క్లుప్తంగా చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మేము కాదనం, కానీ వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గారి చేత కొన్ని వాస్తవాలు చెప్పిస్తే బాగుంటుండే అధ్యక్ష. ఈ విషయంపై ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే. ఎన్ని రోజులు దాయగలుగుతారు అధ్యక్ష? గతంలో చేసినటువంటి ప్రభుత్వ పాపాలు కావచ్చు, మీకున్నటువంటి ఇబ్బందులు